ఆశున్నది. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. తీరునా నా కోరిక చేరితి ప్రభు పాదాల చెంత. తీరునా నా కోరిక చేరితి ప్రభు పాదాల చెంత. అందరూ చప్పట్లు కొడుతూ చక్కగా పాడదాం. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. పరిశుద్ధతలో ప్రార్థించుటలో ఉపవాసములో ఉపదేశములో పరిశుద్ధతలో ప్రార్థించుటలో ఉపవాసములో ఉపదేశములో నీలాగే బ్రతకాలని నీతోనే నడవాలని నీలాగే బ్రతకాలని నీ చిత్తం నెరవేర్చని నీలాగే బ్రతికి నీ చిత్తం నెరవేర్చి నీ దరికి చేరాలని నీలాగే బ్రతికి నీ చిత్తం నెరవేర్చి నీ దరికి చేరాలని తీరురా నా కోరిక చేరితి ప్రభు పాదాల చెంత. తీరునా నా కోరిక చేరితి ప్రభు పాదాల చెంత. జీవితంలో నీలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. 25వ వచనం చూడండి. మొదటి రాజులు 12:25. యెరోబాము ఎఫ్రాయిము మన్యమందు షెకెమను పట్టణాన్ని కట్టించాడు, పెనూయేలును కట్టించాడు. 2 బిగ్ సిటీస్ని కట్టించాడు. పెనూయేల్ అని మనం ఎప్పుడు వినే ఉంటాం. ఈ పెనూయేల్ అనే సిటీని కట్టించింది ఎవరంటే యెరోబాం. అలాగే షెకెము అనే పట్టణాన్ని కట్టించింది స్ట్రాంగ్ సిటీ, ఆల్మోస్ట్ లైక్ క్యాపిటల్ సిటీ. ఫస్ట్ క్యాపిటల్ షెకెమ్ ఉండేది, తర్వాత మారింది, సమారియా వచ్చింది, సమరయ అనే ప్రాంతం వచ్చింది. షెకెమును కట్టించింది ఎవరంటే యెరోబాం. అబ్బబ్బబ్బా, దేవుడిచ్చిన అధికారంతో మంచిగానే ప్రారంభమైంది. మంచి పట్టణాన్ని కట్టించాడు, షెకెము కట్టించాడు, పెనూయేలు కట్టించాడు. దాని తర్వాత అస్సలు బుద్ధి బయటపడింది. థర్డ్ది మనం 26వ వచనం చూద్దాం. 26వ వచనం. జనులు యెరూషలేము నందున్న యెహోవా మందిరమందు బలులు అర్పించుటకు ఎక్కిపోవుచుండిన ఎడల ఈ జనుల హృదయము యూదా రాజైన రెహబాము అను తమ యజమాని తట్టు తిరుగును. అప్పుడు వారు నన్ను చంపి యూదా రాజైన రెహబామునొద్ద మరలా చేరుదురు. రాజ్యము మరలా దావీదు సంతతి వారిది అగును అని. ఒకసారి నా వైపు చూడండి. మీకేం అర్థం కాలేదనే విషయం నాకు అర్థమైంది. ఇది హిస్టరీ కాబట్టి ఒకసారి వింటే చాలా ఈజీగా అర్థమైపోతుంది. యెరూషలేము దేవాలయం ఉండేది. సంవత్సరానికి 3 సార్లు వాళ్ళు వెళ్ళేవారు. అనేక పండగలకు కూడా వాళ్ళు వెళ్ళేవాళ్ళు. దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళే స్థలం యెరూషలేం. యెరూషలేం మందిరానికి వెళ్ళడానికి చాలా మైళ్ళ దూరం ప్రయాణం చేసేవాళ్ళు. యెరూషలేం దేవాలయం ఎక్కడ ఉందంటే యూదా ప్రాంతంలో ఉంది. ఇప్పటికీ యూదా ప్రాంతంలో యెరూషలేం ఉంది. యెరూషలేం వెళ్ళాలి అంటే ఇజ్రాయెల్ నుంచి యెరూషలేం వెళ్ళాలి. ఇజ్రాయెల్ ఏమో ఉత్తర రాజ్యము, యెరూషలేమేమో దక్షిణ రాజ్యం. ఇక్కడ నుండి అంటే నార్త్ నుంచి సౌత్కి వెళ్ళాలి. ఇక్కడ నార్త్లో రాజు ఎవరు? యెరోబాం. సౌత్లో రాజు ఏమో రెహబాము అని ఉన్నాడు. సొలొమోను కుమారుడు రెహబాం. ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలి. ఇక్కడ రాజు వేరే రాజు, యెరూషలేంలో వేరే రాజు. ఈయన బాధ ఏంటి, ఈయన టెన్షన్ ఏంటి? యెరోబాము ఎందుకు టెన్షన్ పడుతున్నాడంటే ఇక్కడి నుంచి యెరూషలేం మందిరానికి వెళ్తే ఈ రాజు వాళ్ళని స్వాధీనపరచుకొని ఈ రాజు కిందకి వాళ్ళు వెళ్ళిపోతారేమో, ఈ రాజ్యాన్ని కూడా ఈ రాజు ఆక్రమించుకుంటాడేమో అని భయం. అర్థమైందా? రెహబాం అనే రాజు ఉన్నాడు యూదా ప్రాంతానికి. యెరోబాం అని మనం డీల్ చేసే క్యారెక్టర్ ఏమో ఇజ్రాయెల్కి రాజు. ఈయన ఎందుకు భయపడుతున్నాడంటే వీళ్ళందరూ ఇక్కడికి వెళ్ళిపోతే ఈ రాజు ఈ రాజ్యాన్ని కూడా ఆక్రమించుకుంటాడేమో.
అని భయపడి ఏం చేశాడో తెలుసా? ఎంత మూర్ఖమైన పని చేశాడో తెలుసా? మీరెవరు యెరూషలేం మందిరానికి వెళ్ళవసరలా. కనీసం యెరూషలేం మందిరం అనేది దేవుని సంధికి వారు వెళ్తున్నారు, యెరూషలేం మందిరానికి ఎవరు వెళ్ళవసరలా. ఓకే, యెరూషలేం మందిరానికి వెళ్ళకపోతే నువ్వు ఆల్టర్నేటివ్ ఏమైనా చూపిస్తావా? ఆల్టర్నేటివ్ మందిరం ఇక్కడ నిర్మిస్తావా అంటే ఏం చేశాడు చూడండి, ఏం చేస్తున్నాడు చూడండి. 28వ వచనం చూడండి. 2 బంగారపు దూడలు చేయించి జనులను పిలిచి, యెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టము, ఇశ్రాయేలు వారులారా, ఐగుప్తు దేశము నుండి మిమ్మును రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి బేతేలు నందును దాను నందును ఉంచాను. చాలండి, చూడండి ఎంత భయంకరం, చూడండి ఎంత ఘోరం, ఎంత హేయమైన పని చేస్తున్నాడు చూడండి. దేవుడు, నిజమైన దేవుడు, అయ్యో అసలు నువ్వు అనామకుడు అయ్యా, నువ్వు పనివాడు సొలొమోను కింద, నిన్ను తీసుకొచ్చి ఇంత ఉన్నతమైన స్థితిలో పెడితే చివరికి ఏమంటున్నాడు? యెరూషలేం వెళ్ళవసరలా, దేవుణ్ణి ఆరాధించవసరలా, ఇదిగో నేను బంగారు దూడల్ని చేయిస్తున్నాను, మీరందరూ వాటిని ఆరాధించండి, పూజించండి, మిమ్మల్ని ఐగుప్తు దేశం నుంచి తీసుకొచ్చిన దేవుడు. అమ్మో, మీకు అర్థమైంది కదా? స్పిరిచువల్ అడల్టరీ. మూడవది మనం ఏం నేర్చుకుంటున్నామంటే, దేవుని కంటే మన జీవితంలో దేన్ని ఎక్కువ ప్రేమించినా అది విగ్రహమే. దేవుని కంటే మన జీవితంలో దేన్ని ఎక్కువ ప్రేమించినా అది విగ్రహమే. ఇట్ మైట్ బి యువర్ మొబైల్ ఫోన్. దేవుడండి దేవుడండి అంటూనే ఉంటాం, ఎక్కువగా మనం దేంతో స్పెండ్ చేస్తున్నాం రోజులో? మొబైల్ ఫోన్. సర్వే ఏం తెలుస్తుందంటే రోజుకి 24 గంటల్లో 18 గంటలు, ఇదివరకు యవనస్తులు అనేవాళ్ళం, ఇప్పుడు యవనస్తులు కాదు, అందరూ ఫోన్తోనే ఉంటున్నారు. నలుగురు కూర్చొని మాట్లాడుతూ ఉంటారు, 3 ఫోన్లు చూసుకుంటూ ఉంటారు. అరే, ఫోన్ ఖాళీగా ఉన్నప్పుడు చూసుకోవచ్చు, ఎదురుగా మనిషి ఉన్నాడు, మనిషితో మాట్లాడండి. మనుషులు మాట్లాడుకోవడం పోయింది ఈ రోజుల్లో, ఫోన్తో మాట్లాడుతున్నారు, అంత ఫోన్ చూసుకుని నవ్వుకుంటూ ఉంటాడు. ఇదివరకు పిచ్చోళ్ళు చేసేవాళ్ళు ఆ పని, నవ్వుకుంటుంటే పిచ్చోడు అనుకునేవాళ్ళం. ఈరోజు ఏం చేస్తున్నాం అంటే ఫోన్లు చూసుకుని నవ్వుకుంటున్నాం. ఏంటంటే అడిక్షన్. మొబైల్ ఫోన్ హ్యాస్ రిప్లేస్ ద ప్లేస్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. కొంతమంది ఏమో కామెడీస్ కావాలి, ఎక్కువగా కామెడీలకు అలవాటు పడిపోయారు, జబర్దస్త్ లేకుండా బతకలేరు. కొంతమంది ఏమో లోకం, శరీరం, బంగారం, పట్టుచీరలు, స్థలాలు, పొలాలు, ఆస్తులు, ఎప్పుడు ఇదే ఫోకస్. ఎక్కువ దేని గురించి ఆలోచిస్తున్నావో అదే నీ విగ్రహం. ఎక్కువ ఆస్తులు ఉంటాం, డబ్బు ఉంటాం, తప్పని బైబిల్ చెప్పట్లా, ఉండాలి. కానీ దేవుడు కదా, అరే నిన్ను తీసుకొచ్చి సీట్లో కూర్చోబెట్టిన దేవుడు కదా, సర్వ సృష్టికర్త దేవుడు కదా, ఈ రాజ్యం అంతా ఆయనది కదా, నిన్ను తీసుకొచ్చి కూర్చోబెడితే దేవుడు వద్దయ్యా మీరు యెరూషలేం వెళ్ళవసరలా. యెరూషలేం ఎందుకు? అంత దూరం, బహు కష్టం అంట. మళ్ళీ అయ్యగారు చెప్పడం చూడండి, మీకు వెళ్ళడం చాలా కష్టం, ఎందుకు అంత దూరం వెళ్ళటం? మీకు 2 దూడల్ని నేను చేయిస్తాను, ఆ దూడల్ని మీరు. ఎంత దేవుడు బాధపడుతున్నాడు. సేమ్ సీన్ జరిగింది. ఎక్కడ జరిగింది? మోసెస్. ఇప్పుడు తీయద్దు కానీ మనకి నిర్గమాకాండం 32లో చూస్తాం. మోషే పైన ఉన్నాడు, దేవునితో మాట్లాడుతున్నాడు, దేవుడిచ్చిన ఆజ్ఞలు తీసుకుంటున్నాడు, దేవునితో సంభాషణ చేస్తున్నాడు. కొంచెం ఆలస్యమైంది, తట్టుకోలేకపోతున్నారు. అహరోను అక్కడ ఉన్న ఇజ్రాయెల్ ఏం చేశారంటే ఒక దూడను చేసి వారు పూజించి ఇదే దేవుడు అంటున్నారు. సేమ్ సీన్ ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో దేవుడు చేసిన అనేక మేలను మర్చిపోకూడదు. దేవునికి మన పట్ల ఒక ఉద్దేశం ఉందని తెలుసుకున్నాం. మూడోది, అవర్ ఫస్ట్ ప్రయారిటీ ఆల్వేస్ గోస్ టు గాడ్. ఎన్నున్నా ఈ లైఫ్లో చాలా వరకు అదే దేవుణ్ణి అడుగుతాం, అదే మనకి హిండ్రన్స్ అయిపోతుంది. ఉద్యోగం వచ్చే వరకు దేవుణ్ణి అడుగుతాం, ఉద్యోగం హిండ్రన్స్ అయిపోతుంది దేవుని దగ్గరికి. ప్రార్థన ఉండట్లేదు, నాకు టైం ఉండదండి, టెన్షన్ అండి, నా లైఫ్ నేను నలిగిపోతున్నానండి, మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు నా జాబ్, దేవునికి తెలుసు, నాకు అవసరమైతే జాబ్ మారటమే, టైం మారటమే, అంతే. ఫస్ట్ ప్లేస్ గోస్ టు గాడ్. దేవునికి సాకులు చెప్తే ఎట్లా? ఇట్ ఈస్ గాడ్ కదా, దేవుడే కదా నీకు ఇచ్చింది, బ్రతికిస్తున్నది దేవుడే కదా, ఈ లోకంలో మనం జీవించేది ఆయన కోసమే కదా. ఆయన కంటే దేన్ని ఎక్కువ మనం ప్రేమించకూడదు. ఈయన అంటున్నాడు, ఈయన మిస్లీడ్ అవడమే కాదు, అక్కడ ఉన్న ప్రజలందరినీ మిస్లీడ్ చేస్తున్నాడు. ఏమన్నాడంటే మీరు వెళ్ళాల్సిన అవసరం లేదని చెప్పి వాళ్ళందరినీ మిస్లీడ్ చేస్తున్నాడు. మూడోది, దేవుని కంటే మన జీవితంలో దేన్ని ఎక్కువ ప్రేమించినా అది విగ్రహమే. నాలుగోది, కొంచెం ముందుకు వెళ్దాం. అక్కడ చూడండి, నాలుగోది ఈయనకేం పట్టుకుందో మనం చూస్తున్నాం. జనులు పూజించడం వలన రాజు చేసిన కార్యము
పాపమునకు కారణమాయెను. 31వ వచనం చూడండి. ఉన్నత స్థలములను కట్టించి మందిరముగా ఏర్పరిచి లేవీయులు కాని సాధారణమైన వారిలో యాజకులుగా నియమించాడు. చూడండి ఎంత భయంకరంగా, మొత్తం 4 తప్పులు చేశాడు. ఒకటేమో యెరూషలేం వెళ్లకుండా చేశాడు, రెండేమో 2 బంగారు దూడల్ని చేయించాడు, మూడేమో యాజకులు చేయాల్సిన పనిని, పాస్టర్స్ చేయాల్సిన పనిని సామాన్యులతో చేయించాడు. యాజకులు మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలో ఉండాలి, సామాన్యులు కూడా వచ్చేసి ఇక్కడ పరిచర్య చేస్తున్నారంట. మూడోది. 4వది ఏంటంటే ప్రతి 7వ నెల 15వ రోజున దేవునికి బలి అర్పించాలి. ఇశ్రాయేలుకి ఉన్న కట్టడ. ఈయనేం చేస్తున్నాడు, డేట్ కూడా మార్చేస్తున్నాడు. 7వ నెల కాదు, 8వ నెల 15వ రోజు. అక్కడ ఉంది 32వ వచనం ఉంది చూడండి ఏం చేస్తున్నాడు. యూదా దేశమందు జరుగు ఉత్సవం అంటే ఉత్సవమును 8వ మాసము 15వ. అన్ని ధర్మశాస్త్రాన్ని కూడా మార్చేస్తున్నాడు. చాలాసార్లు 4వది మనం ఏం నేర్చుకుంటున్నామంటే, భయం మన జీవితంలో ఎందుకు రాజ్యమేలుతుందంటే దేవుని కంటే మన బలాలపై ఆధారపడటం. 4th స్పిరిచువల్ ప్రిన్సిపల్, గాడ్ స్ట్రెంగ్త్ ఈజ్ ఆల్వేస్ హైయర్ దాన్ హ్యూమన్ స్ట్రెంగ్త్. 4th మనం ఏం నేర్చుకుంటున్నామంటే, భయం మన జీవితంలో ఎందుకు రాజ్యమేలుతుంది అంటే దేవుని కంటే మన బలాలపై ఆధారపడటం. చాలా భయపడిపోతున్నాడు. ఏంటంటే అమ్మో రాజ్యం నా చేతిలో నుంచి వెళ్ళిపోద్దేమో, ఆయన ఆక్రమించుకుంటాడేమో రాజ్యాన్ని అని చెప్పి భయపడిపోతున్నాడు. అప్పటి నుంచి టెన్షన్లో ఉన్నాడు అయ్యగారు. భయం ఎందుకు వస్తుందంటే తన బలం మీద ఆధారపడుతున్నాడు, హ్యూమన్ స్ట్రెంగ్త్ మీద ఆధారపడుతున్నాడు. చాలాసార్లు మన లైఫ్స్లో ఫియర్, భయం ఎందుకు వస్తుందంటే ఫ్యూచర్ గురించి ఎందుకు వరి అవుతూ ఉంటామంటే మన బలాలపై మనం ఆధారపడతాం. అమ్మో నేను చేయగలనా, నేను సాధించగలనా, నేను కట్టగలనా, నేను సక్సీడ్ అవ్వగలనా, నేను ముందుకు వెళ్ళగలనా. ఇట్ ఈజ్ నాట్ యూ, ఇట్ ఈజ్ గాడ్ హూ హెల్ప్స్ యూ. ప్రైజ్ ద లార్డ్. నువ్వైతే ఓడిపోవచ్చు కానీ నీ దేవుడు సర్వశక్తిమంతుడు. దేవునికి ఉన్న ఒక నామం ఏంటంటే ఆమ్నీ పొటెంట్ గాడ్. ఆమ్నీ అంటే ఆల్, ఆమ్నీ అంటే ఆల్ పవర్ఫుల్ గాడ్. ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యమే. తమ్ముడు వస్తూ ఉండేవాడు, హర్ష అని, గత అనేక మాసాలుగా మన చర్చికి వస్తూ ఉండేవాడు. ప్రార్థన చేశాం, బిడ్డ కూడా ఎంతో కష్టపడ్డాడు. దేవుడు అద్భుతమైన రీతిగా రైల్వేస్లో దేవుడు మార్గాన్ని ఆయన తెరిచాడు. ప్రైజ్ ద లార్డ్. చిన్న కుర్రవాడు, చిన్న పల్లెటూరు నుంచి ఇప్పుడు కూడా ఒక టిఫిన్ సెంటర్లో పనిచేస్తున్నాడు. ప్రతి సాయంత్రం డబ్బులు, హాస్టల్లో డబ్బులు కట్టుకోవడానికి. ప్రార్థన చేశాం, కన్నీరు కార్చాం, ఆయన ప్రార్థన చేసుకున్నాడు, కష్టపడ్డాడు. దేవుడు మార్గం సరళం చేశాడు. త్వరలోనే మనకి వార్త రావచ్చు. మరి దేవుడు ఇంటర్వ్యూ కూడా జరగాలి. ఎందుకు చెప్తున్నానంటే ఆయన్ని నమ్ముకొని, ఆయనపై ఆధారపడి, కష్టపడి దేవుని వైపు చూసేవారిని దేవుడు ఎన్నడూ సిగ్గుపరచడు. ఇక్కడ సొంత బలం మీద ఆధారపడుతున్నాడు. దేవుడు లేడా, దేవుడు నీకు సహాయం చేయడా? అరే రెహబాముకి కాకుండా నీకు ఇచ్చాడుగా దేవుడు రాజ్యం. సొలొమోను కొడుకు, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, అప్పుడే అర్థమవుతుంది దాంట్లో స్వీట్నెస్. చాలాసార్లు బైబిల్ చదవడానికి, ఎస్పెషల్లీ ఓల్డ్ టెస్ట్మెంట్ చదవడానికి ఇష్టపడం మనం. రెహబాముకి వెళ్ళిపోవాలి రాజ్యం అంతా. రెహబాముని సొంత కొడుకున్నాడు అక్కడ, సొలొమోను కొడుకు, సొంత కొడుకు రెహబాము. సొంత కొడుకుకి రానివ్వకుండా దేవుడు సొంత కొడుకుని పక్కన పెట్టేసి ఈ దేవుని బిడ్డ అయిన యెరోబాముకు దేవుడిస్తే ఈయన ఏమంటున్నాడంటే అమ్మో నాకు భయం వేస్తుంది, ఆయన వచ్చి మళ్ళీ నా దేశాన్ని కూడా తీసేసుకుంటాడేమో. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? ఇఫ్ గాడ్ ఈజ్ విత్ అస్ హూ కెన్ బి అగేన్స్ట్ అస్? నా జీవితంలో నేను ఎప్పుడూ అదే నేర్చుకున్నాను. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా ధైర్యంగా ఉండడానికి గల కారణం ఏంటంటే దేవుడు. ఇట్ ఈస్ గాడ్. గాడ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. 27వ కీర్తన 1వ వచనంలో కీర్తనకారుడు అంటాడు, ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్, ద లార్డ్ ఈజ్ మై రాక్, ద లార్డ్ ఈజ్ మై సాల్వేషన్ అండ్ లైట్, ఆఫ్ హూమ్ షల్ ఐ ఫియర్. దేవుడు నాకు వెలుగును రక్షణ అయి ఉన్నాడు, నేను ఎవనికి భయపడదును. ప్రతిదానికి భయపడుతూ ఉంటాం. ప్రార్థన చేస్తాం కానీ భయం, జరుగుతుంటారా, అవుద్దంటారా. విశ్వాసం గురించి ఎన్నిసార్లు మనం ఆలోచించాం. విశ్వాసం ఈజ్ నాట్ 50-50, విశ్వాసం ఈజ్ 100%. జరుగుద్ది, దేవుడు చేస్తాడు, ఆయన చిత్తమైతే తప్పకుండా దేవుడు చేస్తాడు. భయపడం మనం. విల్ నాట్ బి అఫ్రైడ్, విల్ నాట్ బి స్కేర్డ్. చాలాసార్లు భయపడటానికి గల కారణం ఏంటంటే మన సొంత బలంపై నేను చేస్తాను, చేయగలనా, అవుద్దా, నువ్వొద్దు, నువ్వు పక్కనుండు. దేవునికి ఆ స్టీరింగ్, ప్రభు నువ్వు నాకు సహాయం చేయి, నడిపించు అంటే ఆయన నడిపించగల సమర్థుడు. ఈయనేంటంటే
దేవునిపై నమ్మకం కోల్పోయాడు, కానీ భయం ఆయన జీవితంలో రాజ్యం వెళ్తుంది. భయపడిపోతున్నాడు, అధికారం గురించి వర్రీ అవుతున్నాడు. 4 విషయాలు మనం ధ్యానం చేశాం. నంబర్ 1 ఏమని చెప్పాను? నీ జీవితంలో దేవుని కార్యాలు, గత కార్యాలను ఎన్నడూ మర్చిపోదు. రెండోది ఏమని చెప్పాను? దేవునికి మన పట్ల ఒక ఉద్దేశం ఉంటుంది, ఆ ఉద్దేశం నెరవేర్చబడాలంటే మనం లోబడాలి. మూడోది ఏమని చెప్పాను? దేవుని కంటే మన జీవితంలో ఏది ఎక్కువగా ప్రేమించినా అది విగ్రహమే. నాలుగోది మనం ఏం జ్ఞాపకం చేసుకున్నామంటే, భయం మన జీవితంలో ఎందుకు రాజ్యం వెళ్తుందంటే దేవుని కంటే మన బలాలపై మనం ఆధారపడినప్పుడు. ఐదవది కొంచెం ముందుకెళ్దాం. 13వ అధ్యాయం చూడండి. 13వ అధ్యాయంలో 13వ అధ్యాయం 4వ వచనం, బేతేలు నందున్న బలిపీఠమును గూర్చి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజైన యెరోబాము విని బలిపీఠము చెయ్యి చాపి చాలు. ఐదవది మనం ఏం నేర్చుకుంటున్నామంటే, దేవుడు హెచ్చరించినప్పుడు సరి చేసుకోవడానికి ఇష్టపడాలి. దేవుని హెచ్చరికలు ఎప్పుడూ మన మేలుకే. 5th స్పిరిచువల్ ప్రిన్సిపల్, దేవుడు హెచ్చరించినప్పుడు సరి చేసుకోవడానికి ఇష్టపడాలి. దేవుని హెచ్చరికలు ఎప్పుడు మన మేలుకే. దేవుడు దైవజనుని పంపించాడు. ఒక సేవకుడు వచ్చాడంట, దైవజనుడు ప్రవక్త వచ్చాడంట, అయ్యా బలిపీఠం మీద నువ్వు అలా చేయకూడదు. చాలా మంది ఇది గుర్తుపెట్టుకోండి, దేవుని సేవకుడు చేయాల్సిన పని దేవుని సేవకుడే చేయాలి. నేను కూడా చేస్తానండి, నేను కూడా వాక్యం చెప్తాను. దేవుడు నిన్ను పిలుచుకున్నాడా? ఆ పిలుపు ఉందా? ఆ అవకాశము, ప్రార్థనా జీవితం నీకుందా? దేవుని నుంచి వాక్యం పొందుకున్న అనుభవం నీకుందా? లేకపోతే యు ఆర్ నాట్ ఎలిజిబుల్. యాజకుడు చేయాల్సిన పని యాజకుడు చేయాలి, విశ్వాసి చేయాల్సిన పని విశ్వాసి చేయాలి. హీఈస్ ఎ కామన్ మ్యాన్, ఆర్డినరీ మ్యాన్. రాజు కావచ్చు, రాజు అయినంత మాత్రాన గొప్పవాడు అయిపోడు. రాజు అయినంత మాత్రాన పాస్టర్ గారు చేసే పని చేయకూడదు, యాజకుడు చేసే పని చేయకూడదు. ఈయన చేస్తున్నాడు? బలిపీఠం మీద బలులు అర్పిస్తున్నాడంట. ఈయన చేయాల్సిన పని అది. దైవజనుడు వెళ్ళి చెప్పాడంట, నువ్వు అది చేయకూడదు, తప్పు, నువ్వు కరెక్ట్ చేసుకో అంటే వెంటనే కోపం వచ్చేసింది. అంటే ఏమన్నాడంటే, పట్టుకో, ఆయన పట్టుకోండి, చెయ్యి చేపాడండి ఇట్లా. ఆయన ఎవరో పట్టుకోండి, దైవజనుడిని ఎవరైనా చెప్పడం ఇలా చెప్తాడా అని చెయ్యి చేపాడంట. చెయ్యి ఏమైపోయింది? చెయ్యి ఎండిపోయిందంట. వెనక్కి తీసుకోవడానికి ట్రై చేస్తున్నాడంట, శక్తి సరిపోవట్లేదంట. దేవుడు హెచ్చరించినప్పుడు సరి చేసుకోవడానికి ఇష్టపడాలి. దేవుని హెచ్చరికలు ఎప్పుడూ మన మేలుకే. నీ లైఫ్ ఏమైనా పర్లేదు, నువ్వు తప్పు చేసినా పర్లేదని వదిలేస్తే దేవుడు అవ్వదు, దేవుని మాటలు అవ్వదు, పాస్టర్ గారు నిజమైన వాక్యం అవ్వదు. అది హెచ్చరికలు ఎప్పుడు మన మేలు కోసమే. నిన్ను హెచ్చరిస్తున్నాడు దేవుడు అంటే నిన్ను మెచ్చుకొని, నేను ఇష్టపడి, నువ్వు నీ బాగు కోరుకొని, ఆత్మీయంగా నువ్వు బలపడాలని. పర్వాలేదండి, చర్చికి రండి, మీరు సినిమాలు కూడా వెళ్ళండి, చర్చ అయిపోయినాక మూవీ థియేటర్కి వెళ్ళొచ్చు అంటే అదేంటి? సరైన వాక్యమేనా అది? చెప్పాను కదా ఒకసారి, నేను గతంలో ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఒక మీటింగ్స్కి వెళ్ళాను నేను, బాగా పబ్లిసిటీ చేశారు, బాగా వాల్ పోస్టర్లు వేశారు. ఒక విలేజ్, అది గన్నవరం దగ్గర, పేరు చెప్పను, ఒకవేళ మీరు వెళ్ళి ఎంక్వైరీ చేసుకోండి. 7:30 వరకు ఎవరు లేరు. మీటింగ్ 7:30 రమ్మన్నారు పాస్టర్ గారు, ఎవరు లేరు, 30 మంది ఉన్నారు. 8:30 అయింది, ఒక 70 మంది ఉన్నారు. పెద్ద గ్రౌండ్లో పెట్టేశారు భారీగా, లైటింగ్ పెట్టి స్టేజ్ వేసేసి. 9 అయింది, ఒక 70 మంది ఉన్నారు. 9:30 అయింది, ఒక 100 మంది ఉన్నారు. ఏంటంటే ఇంత పెద్ద భారీ గ్రౌండ్స్లో పెట్టారు. ఇంత మీటింగ్స్ వస్తారండి, మనం గ్రామస్తులు నెమ్మదిగా వస్తారు, భోజనాలు చేసుకుని వంట చేసుకుని వస్తారు. సరే 9:30 అయింది, ఒక 150 మంది ఉన్నారు. 10 అయింది, మొత్తం గ్రౌండ్ అంతా నిండిపోయింది. 800, 900, 1000 మంది, గ్రౌండ్ అంతా ప్యాక్ అయిపోయింది. ఏంటండి, ఏమన్నా ట్రాక్టర్లో కానీ ఆటోలో కానీ జనాలను ఏమన్నా తరలించారా అని అడిగాను. పాస్టర్ గారు ఏమన్నారంటే, ఏం లేదండి, మనోళ్ళందరూ ఇప్పటి వరకు మొగల్ రేకులు అనే సీరియల్ చూసుకుని వస్తున్నారు. ఏం చూసుకుని వస్తున్నారంట? మళ్ళీ వీళ్ళందరూ ఎవరు? చేతిలో ఏం పట్టుకొని వచ్చారు? మళ్ళీ ఎక్కడికి వచ్చారు ఇప్పుడు? చూడండి ఎంత భయంకరమైన పరిస్థితితో. చాలాసార్లు మన జీవితంలో కూడా దేవుని హెచ్చరికలు మనం పట్టించుకోం. దేవుని వాక్యం అంటే దేవుడు మాట్లాడేవాడు. అందుకే మనం ఏం పెట్టాం? మన చర్చ్ నేమ్ ఏంటి? ద లోగోస్ చర్చ్. లోగోస్ ఈజ్ ఏ గ్రీక్ వర్డ్ విచ్ మీన్స్ వర్డ్ ఆఫ్ గాడ్. వాక్కు, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. దేవుడు మాట్లాడుతున్నాడు, ఇప్పుడు నాతో మాట్లాడుతున్నాడు, మీతో మాట్లాడుతున్నాడు, మనందరితో ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన వాక్యం అంతా మాట్లాడుతుంది. ఆయన వాక్యం మనల్ని కరెక్ట్ చేస్తుంది. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, అలాగే నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు.
వాక్యం కరెక్ట్ చేసినప్పుడు సేవకుని మీద కోపం పెట్టుకోకూడదు. నా గురించే మాట్లాడుతున్నారు, ఇదొకటి. ఇంకోటి ఏమనుకుంటా తెలుసా, వాళ్ళ గురించే మాట్లాడుతున్నారు పాస్టర్ గారు, వాళ్ళ గురించే మాట్లాడుతున్నారు. మన గురించి అనుకోం ఎప్పుడు. మనం ఎవరి గురించి అనుకుంటాం? వాళ్ళ గురించి అనుకుంటా. మాట్లాడేది అందరికీ దేవుని వాక్యం నాతో సహా వర్తిస్తుంది. దేవుని వాక్యం ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది, దేవుని దైవజనుడు వచ్చి హెచ్చరిస్తుంటే తప్పయ్యా, బలిపీఠం మీద నువ్వు ఎక్కకూడదు, బలిపీఠం మీద నువ్వు చేయకూడదు అంటే ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు. చెయ్యి ఎండిపోయిందంట, వెనక్కి తీసుకుంటున్నాడంట, బతిమాలుకుంటున్నాడంట. 5వ వచనంలో దైవజనుడి బలిపీఠము బద్దలు కాగా దాని మీద నుండి ఒలికిపోయాను. 6వ వచనంలో నా చెయ్యి మునుపటి వలె బాగవ్వాలని వేడుకుంటున్నాడంట. అద్భుతమైన రీతిగా దైవజనుని బతిమాలుకున్నప్పుడు దైవజనుడు యెహోవాను కనుక రాజు చెయ్యి మరలా బాగై మునుపటి వలె. దేవుడు అద్భుతమైన రీతిగా స్వస్థపరిచాడంట. కారణం ఏంటంటే బతిమాలుకున్నాడు, దేవుడు అవకాశం ఇచ్చాడు. 6వది కొంచెం ముందుకెళ్ళిపోదాం. అదే మొదటి రాజులు 13వ అధ్యాయము 33వ వచనం. మనం ఇంకా 2 స్పిరిచువల్ ప్రిన్సిపల్స్ మరొక 5 నిమిషాలు ముగించుకుందాం. యెరోబాము దుర్మార్గమును విడిచిపెట్టక సామాన్య జనుల కొందరిని ఉన్నత స్థలములకు యాజకులుగా నియమించను. తనకిష్టలైన వారిని యాజకులుగా ప్రతిష్ఠించి యెరోబాము సంతతి వారిని నిర్మూలన చేసి భూమి మీద ఉండకుండా నశింపజేయనట్లుగా ఇది వారికి పాప కారణమైన. 6వ స్పిరిచువల్ ప్రిన్సిపల్ మనం ఏం నేర్చుకున్నామంటే, లోకములో ఉండాలి కానీ లోకముతో కలిసిపోకూడదు. లోకంలో ఉండాలి కానీ లోకంతో కలిసిపోకూడదు. అక్కడ ఇంత జరిగిందే, దైవజనుడు వచ్చి హెచ్చరించాడే, చెయ్యి ఎండిపోయిందే, చెయ్యి తీసుకోవడానికి కూడా శక్తి చాలలేదే, దేవుడు స్వస్థపరిచాడే, అప్పుడైనా మార్పు రావాలా? సేమ్ సీన్ రిపీట్ చేస్తున్నాడు. మళ్ళీ యాజకుల్ని నియమిస్తున్నాడంట, మళ్ళీ ఉన్నత స్థలములను కడుతున్నాడంట. 6వది మనం ఏం నేర్చుకుంటున్నామంటే, లోకములో ఉండాలి కానీ లోకముతో కలిసిపోకూడదు. వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఏది? వాళ్ళు బూతు మాటలు మాట్లాడుతుంటే మనము మాట్లాడుతూ ఉన్నాం, వాళ్ళు సీరియల్స్ చూస్తుంటే మనం చూస్తున్నాం, వాళ్ళు డ్రెస్ ఎక్స్పోజ్ చేస్తూ ఉంటే మనం కూడా ఎక్స్పోజ్ చేస్తున్నాం. వాళ్ళకి మనకి డిఫరెన్స్ లేకపోతే వాట్స్ ద యూస్? నువ్వు పేరుకు చెప్పుకున్నావు క్రిస్టియన్ అని, కానీ ఇట్స్ యువర్ లైఫ్ డజంట్ ప్రూవ్ ఇట్. క్రిస్టియన్ అనే మాటకు అర్థం ఏంటంటే, ఈ సర్టిఫికేట్లు అస్సలు పనిచేయవు. క్రిస్టియన్ అంటే బైబిల్ ఒరిజినల్ మీనింగ్ ఏంటంటే, వీడు క్రీస్తుకి చెందినవాడు, క్రీస్తుని అనుకరించేవాడు, క్రీస్తుని చూపించేవాడు. యెరోబాము ఏ రాజ్యానికి రాజు? దేవుడు ఎన్నుకున్న జనాంగమైన ఇజ్రాయెల్ దేశానికి రాజు. కానీ ఏం చేస్తున్నాడు? లోకంతో కలిసిపోయాడు. 6వది మనం ఏం నేర్చుకుంటున్నామంటే, లోకంలో ఉండాలి కానీ లోకంతో కలిసిపోకూడదు. 7వది 14వ అధ్యాయము మనం ముగించుకుందాం. 14వ అధ్యాయము 9వ వచనం. నీకంటే ముందుగా ఉండిన వారందరికంటేను అధికముగా కీడు చేసి ఉన్నావు. నన్ను బొత్తిగా విసర్జించి ఇతర దేవతలను పోత విగ్రహములను పెట్టుకొని నాకు కోపము పుట్టించి ఉన్నావు. కాబట్టి యెరోబాము వంశము నుండి నేను నిర్మూలము చేస్తాను. 11వ వచనం. యెరోబాము సంబంధుల్లో మరణమగు వారిని కుక్కలు తినును. మొత్తం యెరోబాము లైఫ్ని, తన జనరేషన్స్ అంతటినీ దేవుడు తుడిచిపెట్టేశాడు. కారణం ఏంటంటే, 7వది మనం ఏం చూస్తున్నామంటే, దేవుడు నీకు ఇచ్చిన అవకాశాలను సద్వినియోగపరచకపోతే ఇవ్వాలనుకున్న అనేకమైనవి కూడా పొందుకోలేవు. దేవుడు నీకు ఇచ్చిన అవకాశాలను సద్వినియోగపరచుకోకపోతే ఇవ్వాలనుకున్న అవకాశాలను కూడా పొందుకోలేవు. గాడ్ గివ్స్ గోల్డెన్ ఆపర్చునిటీస్, బీ రెడీ టు యూటిలైజ్ దెమ్. దేవుడు నీకు ఇచ్చిన అవకాశాలని సద్వినియోగపరచుకోకపోతే దేవుడు నీకు ఇవ్వాలనుకున్న వాటిని కూడా నీవు పొందుకోలేవు. చాలా దేవుడు ఇవ్వాలనుకున్నాడు. అబ్బాబ్బాబా 22 సంవత్సరాలు కాదు, నీ రాజ్యాన్ని నేను స్థిరపరుస్తానన్నాడు ఆయన. చాలా ఫ్యూచర్ ఉంది. కానీ ఏం చేశాడంటే, ఇచ్చిన అవకాశాన్ని సరిగ్గా యూటిలైజ్ చేసుకోవాలి. ఇట్స్ వన్ లైఫ్, ఇట్స్ గోల్డెన్ ఆపర్చునిటీ. ఈ జీవితాన్ని మనం ఏం చేద్దామంటే ప్రెషియస్గా తీసుకోండి. ఎప్పుడు బాధ, చింత, వేదనగా ఉండద్దు, సంతోషంగా ఉండండి. నో మ్యాటర్ వాట్. సమస్యలు లేని వాళ్ళు ఎవరున్నారండి? ఎవరిని కదిపినా ఏదో ఒక బాధ ఉంటుంది. బట్ గాడ్ నోస్. ప్రభా నువ్వు అనుమతించావు, యు అలౌడ్ ఇట్. ఈ పరిస్థితుల్లో కూడా నేను సంతోషంగా ఉంటాను. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఎక్కడి నుంచి రాశాడు చెప్పాను? ఎక్కడి నుంచి రాశాడు ఆ మాటలు?
జైల్లో నుండి రాశాడు. హ్యాపీగా కూర్చొని కాలు మీద కాలు వేసుకుని ఏసీ రూమ్లో రాయలా, జైల్లో కూర్చొని రాస్తున్నాడు. ఎల్లప్పుడూ ప్రభువునందు మరలా చెప్తున్నాను, ఆనందించండి. ఇన్ని అవకాశాలు ఇచ్చి ఇంత రాజ్యాన్ని అప్పగిస్తే చివరికి ఏం చేశాడంటే ఆయన పరిస్థితి కుక్కలు తిన్నాయంట యరొబాము అతని వంశాన్ని. మొత్తం దేవుడు సర్వనాశనం చేశాడు యరొబాము వంశాన్ని. యరొబాము చాప్టర్ క్లోజ్ అయిపోయింది, ఇంకా 22 సంవత్సరాలతో ఎండ్ అయిపోయింది. ప్రియా సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుడు నీకు ఇచ్చిన అవకాశాలని సద్వినియోగపరచుకోకపోతే ఇవ్వాలనుకున్న అనేకమైన ఇక అవకాశాలు కూడా నువ్వు పొందుకోలేవు. కనుక 7 విషయాలు మనం చూసాం. యరొబాము జీవితం నుంచి 7 విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకున్నాం. కాల సమయంలో దేవుడు నీతో మాట్లాడితే దేవునితో ఒక మాట చెప్పు, ఒక మాట దేవునితో చెప్దాం, ఒక తీర్మానం తీసుకుందాం. ప్రభువా, యు గేవ్ మీ ఏ వండర్ఫుల్ లైఫ్, బ్యూటిఫుల్ లైఫ్. లార్డ్, హెల్ప్ మీ టు గ్లోరిఫై యూ త్రూ మై లైఫ్, త్రూ మై లైఫ్ స్టైల్, త్రూ మై వాక్. ప్రభువా, నా మాటల ద్వారా, నా ప్రవర్తన ద్వారా నిన్ను మహింపరుస్తాను నాయన. యరొబాము జీవితం నుంచి 7 ఆత్మీయ సత్యాలు మాకు నేర్పించారు. యరొబాముకి ఎంతో వండర్ఫుల్ లైఫ్ మీరు ఇచ్చారు నాయన. ఒక అసిస్టెంట్, ఒక పనివాడు, కింగ్ సాలొమన్ కింద అసిస్టెంట్గా ఉన్న యరొబాముని ఒక కింగ్గా మీరు చేశారు నాయన, ఒక కింగ్ మేకర్గా మీరు చేశారు. అంత హెచ్చిస్తే ప్రభువా నీ కార్యాన్ని మర్చిపోయాడు నాయన. మీరు ఇచ్చిన అవకాశాలను మేము వినియోగించుకుంటాం తండ్రి. ప్రభువా, మాలో గర్వం తీసివేయండి. మా గతాన్ని మేము మర్చిపోతున్నాం చాలాసార్లు. మేము ఒకప్పుడు ఎలా ఉన్నాం, ఎంత దీనస్థితిలో ఉన్నాం, ఎంత అవసరతలో నీ పాదాలు మేము పట్టుకున్నాం. చాలాసార్లు మా ప్రార్థన విన్నారయ్యా, మా కన్నీటిని తుడిచారయ్యా, మమ్మల్ని ఆదరించారు, మమ్మల్ని పట్టించుకున్నారు, మా అవసరాలు తీర్చారు, మహా గొప్ప రక్షణ ఇచ్చారు, మాకు అన్నీ ఇచ్చారయ్యా. కృతజ్ఞత భావం మాకు లేదు నాయన. ఎప్పుడు సనుగుడు గొనుగుడు, ఎప్పుడు అది లేదు ఇది లేదు అంటున్నాం. అయితే మమ్మల్ని క్షమించండి, గతాన్ని మేము మర్చిపోకుండా సహాయించి ప్రభువా, మీరు ఇచ్చిన అవకాశాలు మేము వినియోగించుకుంటాం ప్రభువా. ప్రభువా, మా సొంత బలం కాదు, నీ బలం మీద మేము ఆధారపడతాం తండ్రి. యరొబాము సొంత బలం మీద ఆధారపడ్డాడు, భయం ఆవరించింది నాయన. మా జీవితాల్లో భయం కారణం ఏంటంటే మేము సొంతంగా ఏదో చేయాలనుకుంటున్నాం. మా సొంత నిర్ణయాలు, మా సొంత ఆలోచనలు, మా గర్వం తీసివేయండి. మీరు మా జీవితాలను ఏలండి ప్రభువా. నువ్వు ప్రభువుగా ఉండండి, రాజుగా ఉండండి మా జీవితాలకి. లార్డ్, బీ ద మాస్టర్ ఆఫ్ అవర్ లైఫ్స్. లార్డ్, లీడర్స్. మాకేం తెలియదు నాయన, ఏ మార్గంలో వెళ్ళాలో మాకు తెలియదు. లార్డ్, లీడర్స్, గైడర్స్. ప్రభువా, మమ్మల్ని నడిపించండి అని దేవుని అడుగుదాం. యరొబాము జీవితంలో మనం అదే నేర్చుకున్నాం. యరొబాము సొంత నిర్ణయాలు తీసుకున్నాడు. ప్రభువా, నా జీవితంలో నీపై నేను ఆధారపడతాను నాయన. యరొబాము జీవితంలో మనం నేర్చుకున్నాం, లోకంలో ఉండాలి కానీ లోకంతో కలిసిపోకూడదు. లోకంలో ఉన్నాం, లోకస్తులతో మనం కలిసిపోతున్నాం, వాళ్ళకి మనకి పెద్ద డిఫరెన్స్ కనిపించట్లా. లెట్ us షో క్రైస్ట్ త్రూ అవర్ లైఫ్స్. క్రీస్తుని మన జీవితాల్లో చూపిద్దాం. యరొబాము కలిసిపోయాడు, విగ్రహారాధన చేసేసాడు, పోత విగ్రహాలను చేసుకున్నాడు, బంగారు దూడలను చేయించాడు. దేవుని వైపు కాదు, తన వైపు తిప్పుకున్నాడు మనుషుల్ని. ప్రభువా, లోకంలో ఉంటాం కానీ లోకంతో కలిసిపోకుండా నిన్ను మేము చూపిస్తాం నాయన. దేవుడిచ్చిన అవకాశాలని సద్వినియోగపరుచుకుందాం, లేకపోతే ఆయన ఇచ్చే అవకాశాలను కూడా మనం పొందుకోలేం. ఆయన ఇచ్చిన మంచి అవకాశం ఆయన కొరకు మనం జీవిద్దాం. మన లైఫ్ సగం అయిపోయింది, మిగిలిన శేష జీవితం, మిగిలిన జీవితం అయినా హాఫ్ ఆఫ్ ద రిమైనింగ్ లైఫ్ ఆయన కోసం మనం జీవిద్దాం సంతోషముతో. ఎన్ని ఇబ్బందులు, బాధలు, ఇవన్నీ తాత్కాలికమే. పరలోక రాజ్యానికి మనం వెళ్ళబోతున్నాం. ఆ రాజ్యం కొరకు సిద్ధపడుదాం. ఈ లోకంలో మనం సాధించేది ఏమీ లేదు. ఆయన కొరకు జీవించడం తప్ప ఈ లోకంలో మనకు మిగిలేది ఏమీ లేదు. ప్రభువా, మీరు ఇచ్చిన అవకాశం, ఈ జీవితం నాయన, ఈ జీవితాన్ని నీ కోసం నేను జీవిస్తాను. నా టైం నేను వేస్ట్ చేస్తున్నాను, నీ కోసం నేను పరిగెడతాను ప్రభువా. నిన్నే నేను ప్రేమిస్తాను ప్రభువా. యరొబాము జీవితంలో మాకు నేర్పించావు, నీకంటే ఏదన్నా ఎక్కువగా ప్రేమిస్తే అది విగ్రహమే అని మాకు జ్ఞాపకం చేశారు నాయన. సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఎవరైతే ఒక తీర్మానం తీసుకున్నారో మీరే వారిని బలపరచమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.